హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా తర్వాత నేను, మురళి కూర్చొని ఒక ఎపిసోడ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశాం. దీనిలో మెయిన్‌గా మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే, ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? పోతే అవి ఎలా పోతాయి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పాయింట్స్‌ని కవర్ చేస్తూ ఈ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాము. మాస్టరు మొదలుపెడదాం మరి? లెట్స్ గో. మాస్టరు, ఇప్పుడు మీ కంపెనీలో అసలు మీరు ఏఐని మీ వర్క్ లైఫ్‌లో ఎలా వాడుతున్నారో బ్రీఫ్‌గా స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి కన్వర్జేషన్ తీసుకెళ్దాం. ఓకే. సింపుల్ జిగ్గి. మనం ఎర్లీ అడాప్టర్స్ కాదు. మా దగ్గర డబ్బులు లేవు. ఒక 12-14 మంత్స్ నుంచి స్టార్ట్ చేసాం. వాయిస్ బాట్స్ వాడాం. ఇంకా సింపుల్ కోడింగ్ టాస్క్స్ వాడాం. ఇప్పుడు ఫైనల్‌గా మొత్తం మా డెవ్ మొత్తం క్లౌడ్‌కు మూవ్ అవుతుంది. అంటే మీరనేదేంటంటే, టెక్నాలజీ వచ్చిన కొత్తలో ఎర్లీ అడాప్ట్ చేసుకోలేదు కానీ, అలాగే. ఇప్పుడు మెచ్యూర్ అయిందని మీరు ఫీల్ అయ్యి, ఇప్పుడు దాని మీద మార్కెట్‌లోకి వచ్చిందని వాడుతున్నారు. కరెక్ట్. సో, ఏ స్కేల్‌లో వాడుతున్నారు? అంటే మీరిప్పుడు మనుషుల్ని ఫైర్ చేసేసి, వాళ్ళ బదులు ఏఐ మొత్తం చేసే లెవెల్‌లో వాడుతున్నారా? లేదు ఆ మనుషులకి ఈ టూల్స్ ఇచ్చి, వాళ్ళతో మంచి ప్రొడక్టివిటీ బిల్డ్ చేయడానికి వాడుతున్నారా? సింపుల్ ఆన్సర్ జిగ్గి. టిపికల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫ్లో చూసుకుంటే ఒక 6-7 స్టెప్స్ ఎలా విడగొట్టుకుంటే అలా. రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి ఫైనల్ డిప్లాయ్‌మెంట్ అండ్ మానిటరింగ్. హ్మ్. ఒక్కొక్క సబ్ బ్లాక్‌లో డిఫరెంట్ లెవెల్‌గా ఎఫిషియన్సీ పెరుగుతుంది మనది. ప్రస్తుతానికి ఓన్లీ ఎఫిషియన్సీ ఇంక్రీజు మా బ్యాక్‌లాగ్ క్లియరింగ్‌కి వాడుతున్నాం గానీ, మా మెచ్యూరిటీకి కానీ, మాకున్న రిక్వైర్మెంట్స్ కానీ మేము ఫైరింగ్ దగ్గరలో లేము. బహుశా ఉండకపోవచ్చు మా దగ్గర. కానీ కొత్త రిక్రూట్‌మెంట్ కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. సో, కొత్త రిక్రూట్ కూడా ఉండకపోవచ్చు అంటున్నారైతే. ఈ పాయింట్ ఇటు తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు రీసెంట్‌గా ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక ఏఐ ఇంపాక్ట్ ఆన్ జాబ్స్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ఇండస్ట్రీ మొత్తాన్ని హడలెత్తిచ్చేసింది. సో, ఆ రిపోర్ట్ గురించి కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకుందాము. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను. పాయింట్ మీద మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే. సో, ఈ బుక్ నిండా ఆ నోట్స్ రాసుకొచ్చాను ఇవాళ. సో, మొదలు పెడదాం. సో, వీడేమంటాడంటే, ఇలాంటి ఇంపాక్ట్ ఆన్ జాబ్స్ అనే రిపోర్ట్‌లు కొత్త కాదు. 2000 టైంలో 2000 టైంలో యూఎస్‌లో ఇదో పెద్ద భయమైంది. ఏంటి జాబ్స్ ఆఫ్‌షోరబిలిటీ అని. ఇండియాకి జాబ్‌లు వెళ్ళిపోతున్నాయి, ఇండోనేషియాకి జాబ్‌లు వెళ్ళిపోతున్నాయి అని బాగా చెప్పేసి. టీవీ సీరీస్‌లు గట్రాలు కూడా వచ్చినాయి. అప్పుడా? ఆటిల మీద. సో, ఆ టైంలో జాబ్‌లన్నీ వెళ్ళిపోతాయి, 1/4 జాబ్‌లు పోతాయి అని చెప్పి చాలా భయపడి రిపోర్ట్‌లు రెడీ అయినాయి. వెనక్కి తిరిగి చూస్తే జాబ్‌లు పెరిగాయి తప్ప తగ్గల. సో, ఇదే ఈ రోజు కూడా జరుగుతుందా? లేదు ఇవాళ డిఫరెంటా? అని తెలుసుకోవడం కోసం మన క్లాడ్ వాళ్ళు, ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. సో, ఈ రీసెర్చ్‌లో మెయిన్ పాయింట్ ఏంటంటే 2 స్కేల్స్ పట్టుకున్నారు వీళ్ళు. స్కేల్ 1 ఎలౌడో అనేవాడు బీటా స్కేల్ అనేది ఒకటి తయారు చేశారు ఆ రీసెర్చర్. అంటే బీటా స్కేల్ అంటే ఎలా మెజర్ చేస్తారు? ఇప్పుడు మనం చేయబోయే రీసెర్చ్ లేకపోతే లాసెస్‌ని మెజర్ చేస్తే ఏం చేస్తదది? సో, బీటా స్కేల్ అంటే ఏంటంటే 2023లో ఇతను ఆ రోజున్న జనాలు చేసే టాస్క్‌లన్నీ, సో, జనాలు చేసే టాస్క్‌లన్నీ ఎక్కడుంటాయి? ఇదొక ఇంట్రెస్టింగ్ క్వెషన్. హ్మ్. ఓనెట్ అని చెప్పేసి ఒక డేటాబేస్ ఉంటుంది అమెరికా వాడిది, ఆక్యుపేషనల్ డేటాబేస్. మేము మా పర్స్పెక్టివ్‌లో మనుషులకి ఏ టెస్టులు పెట్టాలి అని తెలుసుకోవడం కూడా అదే వాడాం 2016 ఆ నేను టైంలో. కూడా హెచ్-1బీలో కూడా వాడతారు అది. ఎగ్జాక్ట్‌లీ. సాలరీ బెంచ్ మార్కింగ్ వాటికి వాడతారు గ్యారంటీగా. ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, ఆ ఓనెట్ డేటా తీసుకొని అక్కడ ఒక 800 జాబులు తీసుకొని, ప్రతి జాబ్‌కి సంబంధించిన స్కిల్స్ ఏంటి? ఆ స్కిల్స్‌లో వాళ్ళు రోజు చేసే టాస్క్‌లేంటి? ఈ లిస్ట్ అంతా కేటగరైజేషన్ దాంట్లో ఉందనమాట. వీడేం చేశాడంటే ఈ రీసెర్చర్ స్టూడెంట్స్‌ని వాళ్ళ గ్యాంగ్ పెట్టుకొని, ఈ టాస్క్ మొత్తాన్ని ఏఐ చేయగలదా? అలా రేటింగ్ చేసుకుంటూ పోయాడు. అంటే ఇప్పుడు ఓనర్ డేటాబేస్‌లో ఉన్న డిస్క్రిప్షను, జాబ్ డిస్క్రిప్షను, వాడిచ్చే టాస్క్‌లు వర్క్ నేచర్‌ని తీసుకొని అనలైజ్ చేసాడు వాడు. అనలైజ్ చేశాడు. చేసి ఒక స్కోర్ ఇచ్చాడు ప్రతి టాస్క్‌కి. ఎలా ఇచ్చాడంటే, ఈ టాస్క్‌ని మనిషి కంటే ఏఐ 2x స్పీడ్‌గా చేయగలదు వితౌట్ ఎనీ ఎక్స్‌ట్రా సపోర్ట్. ఓన్లీ 2x. ఓన్లీ 2x. వితౌట్ ఎనీ ఎక్స్‌ట్రా సపోర్ట్. అదే అండర్‌లైన్ చేయాల్సిన విషయం. ఇది 1 పాయింట్ ఇచ్చాడు. మనిషికంటే 2x చేస్తది. కానీ దానికి ఒక ఎక్స్‌ట్రా టూలో లేకపోతే ఒక మంచి ఇంటర్ప్రిటేషనో ఏదో కావాలి. ఇది 0.5 ఇచ్చాడు. లేదు లేదు మనిషి ఎంత చేస్తాడో అది అంతే, లేదా అంతకంటే తక్కువ చేస్తాడంటే 0 ఇచ్చాడు. ఇలా ఇస్తే 2023లో 93% ఆఫ్ టాస్క్‌లకి ఏఐ ఆల్రెడీ చేయగలదని థియరిటికల్‌గా ప్రూఫ్ వచ్చింది. హుహు. మరి ఈరోజు మనం 2026లో ఉన్నాం. మరేమైంది? పెద్ద ఇంపాక్ట్ అని చూడలే మనం. ఉంది యాక్చువల్ ఇంపాక్ట్. హుహు. ఎంతుంది? ఏంటి అనేది ఈ రిపోర్ట్. హుహు. సో, వీళ్ళేం చేశారంటే, ఈ రిపోర్ట్ థియరీయే దీన్ని ప్రాక్టికల్‌గా చేయాలి అంటే, మనం ఇంకొక మెట్రిక్ క్రియేట్ చేయాలి. అంటే థియరిటికల్‌గా పాజిబులా? పాజిబులే. నేను ఒక మంచి ఫెరారీ కార్ తీసుకొస్తే 400 కిలోమీటర్ల స్పీడ్ ఎళ్ళుద్దా? ఎళ్ళుద్ది. కానీ హైదరాబాద్‌లో మనం మాదాపూర్ నుంచి గచ్చిబౌలికి 400 స్పీడ్‌లో ఎళ్ళగలమా? అసలే ఎళ్ళగలమా ఫెరారీలో? సో, ఎగ్జాక్ట్‌లీ ఇదే పాయింట్‌ని వీళ్ళు మంచి అనాలజీ తీసుకొచ్చారు. ఆ! ఏంటంటే వెహికల్ ఉంది. థియరిటికల్‌గా పనిచేస్తుంది. టెక్నాలజీ ఉంది. ఆ! కానీ ఆ రోడ్డు మీద మనుషులు దాన్ని ఎళ్ళనిస్తారా? అంటే నిజాలు రియల్ లైఫ్‌లో వాడటానికి దానికుండే అవరోధాలు చాలా వేరేగుంటాయి.
ఎగ్జాంపుల్ ఏంటంటే మన కార్పొరేట్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు వాడు. ఓకే. మన మెడికల్ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లు ఇస్తారు. కొంతమందికి లాంగ్ టర్మ్ క్రానిక్ ప్రిస్క్రిప్షన్ ఉంటాయి కాబట్టి వాడికి అప్గ్రేడ్ చేస్తే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి ఫార్మసిటికల్లో ఇస్తే ఆ ఫార్మసీలో ఒక ఫార్మసిస్ట్ దాన్ని చదివి రీఫిల్ చేసి వాళ్ళ టాబ్లెట్లు వెనక్కి ఇస్తారు. ఇది అమెరికాలో జరిగే పద్ధతి. దీనికి ఒక ఏ చేయగలదా? ప్రిస్క్రిప్షన్ ఉంది, ఏం జరుగుతుందో తెలుసు, డేటాబేస్ ఉంది, టక్మని చేయగలదా? కానీ దీన్ని ఎంతమంది వాడుతున్నారు అని చెప్పి వాడు స్టడీ చేస్తే 0 పీపుల్ అంట. ఎందుకురా అంటే ఇది కంప్లైన్స్, మెడికల్ బోర్డు ఒప్పుకోదు, రెగ్యులేటర్స్ ఒప్పుకోరు. సో మూసుకొని ఆ మనిషి వాడే చేయాలి ఈ పని అంతా. సో ఇలాంటి కంప్లైన్స్లు, ఫ్రిక్షను, రకరకాల అడ్డంకుల వల్ల కొన్ని జరగట్ల. సో ఈ ఈ ఈ పద్ధతిని ఐడెంటిఫై చేయడం కోసం వాడు సెట్ చేసిన బెంచ్ మార్కే ఆంథ్రోపిక్ ఎకనామిక్ ఇండెక్స్. ఏం చేశాడంటే వీడు మనకు తెలియకుండా మనం క్లౌడ్తో మాట్లాడే ప్రతి కాన్వర్జేషన్ని అనానిమస్గా ట్రాక్ చేసి ఎవరు ఏది ఎందుకు వాడుతున్నారు అని వాడు ఒక రేటింగ్ స్కేల్ రెడీ చేసుకున్నాడు. సో ఆ ఇండెక్స్ని ఈ బీటా స్కేల్తో కంపేర్ చేసుకుంటూ ఈ రిపోర్ట్ స్టడీ రిలీజ్ చేశాడు బయటికి. ఓకే. సో ఇప్పుడు ఈ రిపోర్ట్లో 2-3 ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. మ్యాథ్ అండ్ కంప్యూటర్ ఈ ఫీల్డ్లో 94% టాస్క్ని ఏ రీప్లేస్ చేయగలదు. లాజికల్లీ, థియరిటికల్లీ వ్యాలిడ్ అది. ఈరోజు 2025లో ఈ రీసెర్చ్ జరిగే టైంకి ఎంతమంది రీప్లేస్ చేశారా అంటే 33% మాత్రమే. సరే, అక్కడి నుంచి ముందుకెళ్ళాడు. సరే, ఇది 33%, మరి ఎక్కడ ఎక్కువ అవుతుంది అని స్టడీ చేస్తే ప్రోగ్రామర్స్, ఇందా మీరు అన్నట్టు కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ, ఈ 3 ఏరియాల్లో ఆల్మోస్ట్ 74-67% వరకు ఆల్రెడీ రీప్లేస్మెంట్ జరుగుతుంది, ఆర్ యూటిలిటీ కవరేజ్ జరుగుతుంది. ఎక్కడ అసలు జరగట్లా అది కూడా చేశాడు వాడు. ఒక్కసారి ముగ్గురు గురించి మాట్లాడదాం. ఓకే. సో డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్ అండ్ ప్రోగ్రామర్స్ అన్నావు. కరెక్ట్. సో అదే విధంగా మనం డిస్కస్ చేద్దాం అట్లా 3 అదే సేమ్ సిరీస్లో. ఓకే. డేటా ఎంట్రీ రిపిటేటివ్, బోరింగ్, ఇన్హ్యూమన్, రోబోటిక్. టెక్స్ట్ చూడటం, కొట్టడం. దానికి మనిషి అనేవాడు మామూలుగా కూడా చేయకూడదు ఆ పని. కాబట్టి అది ఒక రోబో, ఒక ప్రోగ్రాము, లేకపోతే అది మామూలుగా అది ఎన్కోడ్ చేస్తే ఆల్గారిథమిక్గా నాన్ ఛాలెంజింగ్ అండ్ వెరీ ట్రివియల్. కాబట్టి ఫస్ట్ పోయి ఉంటుంది అది. ఒకప్పుడు మాల్స్లో బయట మనిషి నుంచి క్లిక్కర్ పట్టుకొని ఎంతమంది నడుస్తున్నారు లెక్కేసినట్టు Exactly. ఇప్పుడు కెమెరా చేస్తుంది ఆ పని అంతా. సో నెక్స్ట్ కస్టమర్ సర్వీస్, కొద్ది కాంప్లెక్సిటీ. ఎవరో చెప్తారు, మీరు వినాలి, విని వాడి బాధ ఏంటో అర్థం చేసుకోవాలి, దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ప్రపంచం మొత్తం ఆ టాపిక్ మీద ఏదైతే కస్టమర్ సర్వీస్ చేస్తున్నామో దాంట్లో 100 బాధలు ఉంటాయి, 1000 బాధలు ఉంటాయి, 1,00,000 బాధలు ఉంటాయి. అంతే, ఒక లిమిట్. నాకు తెలుసు, కాంటెక్స్ట్ తెలుసు. ఎగైన్ అంత ముందానికంటే కాంప్లెక్స్, కాబట్టి రిపీటబుల్, మాట్లాడేవాడు ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు నాకు తెలుసు, కాబట్టి నేను ఒక ఏఐ వాడగలను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రోగ్రామర్స్ రిప్లేస్ చేస్తుందా అంటే నేను ఐ డౌట్ ఇట్. బట్ వాళ్ళ వర్క్లో 70% చేయగలుగుతుంది అది. మిగతా 30% వీళ్ళు చేసిన ఆంథ్రోపిక్ ఎకనామిక్ ఇండెక్స్లో వాడు వాడకం చూసి మొత్తం చేసేసింది అనుకుంటాడు వాడు. బట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కానీ, ఫైనల్ చెక్-ఇన్లు కానీ, లేకపోతే సైన్ ఆఫ్లు కానీ వాడు చేస్తున్నాడు మనిషి. కానీ మెయిన్ కోడ్ 70-80% చేసేస్తుంది. ఆ కవరేజ్ ఉంది కాబట్టి హెన్స్ అవి కరెక్ట్. నిజంగా రియల్ లైఫ్లో కూడా నేను చూస్తే ఆ 3 లాజికల్గా అవి క్లీన్ అయి ఉంటాయి ఇప్పటికి. వెరీ గుడ్. ఇప్పుడు వాడు ఎక్కడ అసలు ఏఐ ఇంకా ముట్టుకోలేదు అని ఇంకొక పాట కూడా చూపించాడు. దాంట్లో వచ్చిన రోల్స్ ఏంటంటే కుక్కులు, మెకానిక్లు, లైఫ్ గార్డ్లు, ఇంకా మన ఇండియన్ కాంటెక్స్లో మీరు కొంచెం మన స్వీపర్లు అనుకోండి, ఇట్లాంటి రెగ్యులర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ కాలర్ జాబ్స్, అక్కడ ఇంకా అసలు ముట్టుకొనే అవ్వట్లేదు అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. ఇక్కడ యాక్చువల్లీ వాడు ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలజీ తీసుకొచ్చాడు. ఏంటంటే ఆటోమేషన్ అన్నప్పుడు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైం నుంచి ఎప్పుడు కూడా థ్రెట్లో ఉన్నది ఎవరంటే బ్లూ కాలర్ జాబ్స్. ఫర్ ది ఫస్ట్ టైం ఆటోమేషన్ అంటే మొత్తం వైట్ కాలర్ మీదకి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుందంటే వీడు చెప్పడం ఏంటంటే రీసెర్చ్ ప్రకారం వైట్ కాలర్, హై ఇన్కమ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ జాబులు పోయే ఛాన్స్ ఉందంటే వీళ్ళకే ఎక్కువ ఉందంటే, మళ్ళీ అది కూడా అండర్లైన్ చేసుకోండి, ఉంటే వీళ్ళకే ఎక్కువ ఉంది, బ్లూ కలర్కి అయితే ఎక్కువ లేదు అని చెప్పేసి వాడు రీసెర్చ్ పబ్లిష్ చేశాడు. మొన్న ఒక $280 బిలియన్ మెల్డౌన్ వచ్చింది ఒకరోజు నాస్డాక్లో, చూసావు? అవును. ఏదో ఒక చిన్న అప్డేట్ రిలీజ్ చేస్తే వీళ్ళు దానికి కూడా లెక్క ఉంది. ఓకే. మన మార్క్డౌన్ ఫైల్స్ ఉంటాయి కదా, ఫ్యూచర్లో మాట్లాడదాం వాటి గురించి. .md ఫైల్స్, .md ఫైల్స్, మార్క్డౌన్ ఫైల్స్, లీగల్ ప్రాబ్లమ్స్, కాంట్రాక్ట్స్, ఇవి రివ్యూ చేయడం కోసం ఒక 200 లైన్ మార్క్డౌన్ ఫైల్స్ రిలీజ్ చేసింది ఓకే క్లౌడ్.
సో మీరు ఎన్డీఎల్ కానీ కాంట్రాక్ట్లు కానీ ఎక్కిచ్చేసేయండి, ఈ స్కిల్ని కాల్ చేసుకోండి, వాడుకోండి. ఫ్రీగా ఇచ్చేసింది స్కిల్స్ అవి MD5లో పెట్టేసి. వాళ్ళే స్కిల్స్ ప్రీసెట్ తయారు చేసి పెట్టారు. బట్ ఇట్స్ రీడబుల్ స్కిల్ కాబట్టి రీడబుల్, అండ్ ఇట్ ఈస్ ప్రియంప్టెడ్ ప్రాంప్ట్స్ ఇన్ ఎ గ్రూప్ విత్ యువర్ ఇన్పుట్ మీ డాక్యుమెంట్తో. గాట్ ఇట్. 200 లైన్స్ ప్రిసైజ్గా మార్క్డౌన్ ఫైల్. 200 లైన్స్ మార్క్డౌన్ ఫైల్ స్కిల్ క్లౌడ్ ఇస్తే $280 బిలియన్ లాస్ అయింది మార్కెట్లో. ఎందుకైందని మీరు ఒక్కసారి ఊహించుకోండి. వీడు కనుక లాయర్లు చేసే పని, లాయర్లు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పీపుల్ ఇన్ అమెరికా. గంటకి $1000 నుంచి $10,000 దాకా ఉంటారు వాళ్ళు గంటకి. అట్లాంటి వాడు మీరు చెప్పే కదా ఇప్పుడు వైటెస్ట్ కాలర్ గైస్ విల్ లూజ్ ద జాబ్స్ అని. దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసేవాళ్ళు. ఇది లాయర్లు చేసే పని లాగేస్తే ఒక SAP, ఒక సేల్స్ ఫోర్స్ చేసే పని కూడా లాగేస్తుంది కదా. అది సింపుల్ వర్క్ ఫ్లో. ఒకటేమో కస్టమర్ డేటాని ఆటోమేట్ చేస్తుంది, ఇంకోటేమో కంపెనీ డేటాని, వర్క్ ఫ్లోస్ని, ఫైనాన్స్ని ఆటోమేట్ చేస్తుంది. దానికి కూడా మార్క్డౌన్ ఫైల్స్ రాయచ్చు కదా క్లౌడ్. యాక్చువల్లీ అది కూడా ఒకటి చేశారుగా, మన కోబాల్ IBM లెగసీ సిస్టమ్స్ కోసం కోబాల్ని రీడ్ చేసి ఆటోమేటిక్గా కోడ్ రాయగలిగిన స్కిల్ రెడీ చేసి రిలీజ్ చేశారు. దెబ్బకి IBM షేర్ వాల్యూ మొత్తం డౌన్ అయిపోయింది. 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఫస్ట్ టైం వాళ్ళు షేర్ డౌన్ అంతా డౌన్ అయింది, 19% డౌన్ అయింది. సో అది నేను కూడా ఇట్ ఈస్ నాట్ ఏ అన్ఫౌండెడ్ ఫియర్కి. అది రేపు పొద్దున వస్తుందంటే లేదు, ఒక 18 months 12 months టైం లైన్ ఉంది దానికి. వాళ్ళు కానీ ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారు. ఈ 3 ఫ్రాంటియర్ మోడల్స్ జెమినై, క్లాడ్ అండ్ ఓపెన్ AI వాళ్ళు ఫ్యూచర్లో నీ దగ్గర నుంచి లాక్కునేది ఏంటో తెలుసా? కాంటెక్స్ట్. ఇవన్నీ కూడా ఉంటాయి, SAPలు ఉంటాయి, సేల్స్ ఫోర్స్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఆ బిజినెస్ కోసం రావట్లేదు వాళ్ళు. ఇప్పుడు SAP చేసే పని, సేల్స్ ఫోర్స్ చేసే పని, ఇంకా 4 సిస్టమ్లు, మీ దగ్గర టీమ్స్ ఉంది, లేకపోతే ఇంక వేరే చాట్ సాఫ్ట్వేర్ ఉంది. మీ కంపెనీ గురించి ఏమన్నా చెప్పాలంటే 4 డిఫరెంట్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి నీకు ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకొని ఈ 4ని కోరిలేట్ చేస్తే ఒక స్లైడ్ వస్తుంది నీకు. అక్కడ మిస్సింగ్ ఏంటి? ఆ 4 సిస్టమ్ల మధ్య ఇంటర్లింకింగ్, సింథసైజింగ్ లేయర్. ఆ సింథసైజింగ్ లేయర్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. మనం అంతా చూసేది ఈజ్ జస్ట్ స్మాల్ ఎర్త్క్వేక్ వచ్చే ముందు సునామీ వస్తుంది చూసేవా? సునామీ మాత్రమే చూస్తున్నాం, ఎర్త్క్వేక్ ఇంకా చూడలేదు మనం. గాట్ ఇట్. యాక్చువల్లీ ఇక్కడే ఆ రీసెర్చ్ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ అంటే, సరే ఇంత లెవెల్ ఇంపాక్ట్ ఉంటే ఈ పాటికి జాబులు పోవాలి, కానీ మార్కెట్ స్టాట్స్ చూస్తే ఎక్కడ జాబులు పోతున్నట్టు, అంటే కొంతమంది ఫైర్ చేస్తున్నాం చెప్తున్నారు కానీ నెట్గా చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఏం పెరగట్లా. సో ఏం జరుగుతుంది అని చెప్పి ఫర్దర్ రీసెర్చ్ లోపలికి వెళ్తే అక్కడ 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బయటకు వచ్చాయి. వీడు ఏం చేశాడంటే, అసలు జాబులు పోతున్నాయి లేదా చెక్ చేయడానికి బెంచ్ మార్క్ ఒకటి ఏదో ఒక బెంచ్ మార్క్ ఉండాలి మనకి, దాంతో కంపేర్ చేసుకోగలగాలి. బ్లూ కాలర్ వాళ్ళకి మాక్సిమం ఎప్పుడు పోయినాయి అని చూస్తే రీసెంట్ టైమ్స్లో, కోవిడ్ టైంలో సడన్గా కోవిడ్ వచ్చింది, ఎవరు బయటకు వెళ్ళలేకపోయారు. సో హెవీగా అసలు లిటరలీ స్పైక్ అయింది అది. వైట్ కాలర్కి ఆ స్కేల్లో ఎప్పుడు జరిగింది రీసెంట్గా అని చూస్తే 2008 మన రెసెషన్ వచ్చిన టైంలో. అప్పటి వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 5% ఉంటుంది యూఎస్, ఎంత బై యూఎస్ మార్కెట్. సడన్గా 10% డబుల్ అయిందంట. సో 10% అన్నది లాస్ట్ 40-50 ఏళ్ళలో ఇది హైయెస్ట్ రెసిషన్ టైం. మరి ఈ ఇంపాక్ట్ లెవెల్ రావాలి అంటే కనీసం కొంతనే కదలాలి కదా, లిటరలీ ఏం లేదు. సరే ఏం జరుగుతుంది అని స్టడీ చేస్తే ఇంపాక్ట్ మామూలు వాళ్ళ మీద లేదంట. ఫ్రెష్గా బయటకు వచ్చే కాలేజ్ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు కానీ కొత్త జాబులు రావట్లేదు. అండ్ వాడు రకరకాల రీజనింగ్ ఇచ్చారు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు దానికి? ఇండియన్ కాంటెక్స్ట్లో తీసుకుందాం. ఓకే, నాకు కరెక్ట్గా గుర్తులేదు, లాస్ట్ క్వార్టరో లేకపోతే లాస్ట్ ఇయరో ఇండియాలో ITS కంపెనీస్ మిడ్ లెవెల్ రిక్రూట్మెంట్స్ మొత్తం కలిపి 17 మంది. 17 మంది. ఇన్ఫీ, విప్రో వీళ్ళందరిని అంతా కలుపుకుంటే టోటల్ న్యూ రిక్రూట్మెంట్ ఈజ్ ఓన్లీ 17 పీపుల్. నువ్వు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రూవ్ చేశారు. అప్పటికి రిపోర్ట్ కూడా బయటకు రాలేదు. ఇంకా ఆ నెంబర్ బయటకు వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. నిజంగా అది జరుగుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎఫిషియెంట్ అదే వ్యక్తితో నేను 10 రెట్లు ఎక్కువ పని బయటకు తీసుకొస్తుంటే నాకు రిక్రూట్మెంట్ ఎందుకు? సో అది ఆల్రెడీ వెరీ మచ్ విజిబుల్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నాకు వీళ్ళు చెప్తుంది ఏంటంటే, నేను ఒకవేళ వాడుకోగలిగితే నాకు కొంత సీనియర్ ఎంప్లాయ్ అయితే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ కాంటెక్స్ట్ ఉంటుంది, ఆ కంపెనీ యొక్క నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. బట్ అదే నేను ఫ్రెష్ని తెచ్చుకుంటే వాడికి ఇవన్నీ నేర్పించాలి, ఈ తప్పుల్ని కరెక్ట్ చేయాలి, అంత ఓపిక టైం ఎవరికి లేదు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది. సో ఈరోజు ఎవరైనా బయటకు వస్తుంటే ఒక ఫ్రెషర్, వాడు ఏ స్కిల్స్తో రావాలంటే, నేను నేర్చుకుంటే సరిపోద్దా లేదా ఇంకేమైనా ఎక్స్ట్రా స్కిల్స్తో రావాలా?
నువ్వు మొన్న చేసావుగా వైజాగ్‌లో ఏ భారత్ అని, స్కిల్స్ అని రకరకాలుగా. నువ్వు చెప్పాలి వాళ్ళు ఏ స్కిల్స్‌తో వచ్చారు కాలేజ్‌లోంచి బయటికి? ఎక్కడ గ్యాప్స్ చూసావు నువ్వు వాళ్ళలో? మన ఎక్స్‌పెక్టేషన్స్ చూసుకుంటే ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంచ్ మార్క్ చేసామనుకో, ఎంత గ్యాప్ ఉంది వాళ్ళ దగ్గర? నేను చూసిన ఆడియన్స్ ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 2000 మందిని టెస్టులు పెట్టి సెగ్రిగేట్ చేసి హ్యాకథాన్లు, బిల్డథాన్లు పెట్టి బయటకి తీసుకొస్తే 10 మంది బయటకొచ్చారు మాకు. వా! ఈ 10 మంది స్కిల్ సెట్ చూస్తే ఓకే. వీళ్ళు ఇంతకుముందు ఏమన్నా వాడారా? వీళ్ళకి క్లాడ్ అంటే ఏంటో తెలుసా? క్లాడ్ కోడ్ వాడటం వచ్చా? సో, ఈ బేసిక్స్ చూసాం. వాళ్ళకేదో ఎక్కువ వచ్చని కూడా తెలియలేదు. హుహు. ఈ మాత్రం స్కిల్ సెట్ ఉన్నవాడికి అసలు నేర్పించడం ఎట్లా అని చెప్పి థియరీ మొదలుపెడితే ఒక నెల రోజులు పట్టింది మాకు. మేము వారంలో అవుద్దనుకుంది, నెల రోజులు పట్టింది. అవునా? ఆ! సరే ఓకే. వెరీ గుడ్. నేర్చుకున్నారు. బానే ఉంది. ఇప్పుడు వెళ్ళి ఫీల్డ్‌లో ప్రొడక్షన్ లెవెల్‌కి గవర్నమెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పంపించాం. పంపిస్తే మాకు కనిపించిన ఛాలెంజ్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళకి ఆ పర్సన్స్‌తో కూర్చొని, గవర్నమెంట్ వాళ్ళతో కూర్చొని, వాళ్ళతో సింక్ అయ్యి, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని గ్యాదర్ చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ మందికుంది. సరే, అది మేము సపోర్ట్ ఇచ్చి, ఫిగర్ ఔట్ చేసి, ఆ ఇంట్రొడక్షన్స్, ఐస్ బ్రేకింగ్ చేసేసాక, సెకండ్ ఫేజ్ ఏం చూసామంటే, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థమయ్యేది వేరు. ఆ సింక్ లేదు. లాస్ట్ ఇన్ ట్రాన్స్‌లేషన్. ఎందుకంటే వీళ్ళకి అది తెలీదు. వీళ్ళు ఇంతకుముందు అక్కడ లేరు. అక్కడ ఎట్లా జరుగుతుందో తెలీదు. సో, అందుకని వీళ్ళేం చేసాం, ఫీల్డ్‌కి పంపించి, ఒక వారం 10 రోజులు అక్కడే ఉంచి, అరే అసలు అక్కడ ఏం జరుగుతుందో నిజంగా ఫీల్డ్ ఎక్స్‌పోజర్ తెచ్చుకోండి. సరే, అది కొంచెం హెల్ప్ చేసింది. తెచ్చుకున్నారు, వెనక్కొచ్చారు. ఇప్పుడు పీఓసీ తయారు చేశారు. పీఓసీ వీళ్ళు తయారు చేసిన వీళ్ళ ఫీలింగ్ ఏంటి? అబ్బా! ప్రపంచాన్ని జయించేసానని వీళ్ళ ఫీలింగ్. పనిచేసే పీఓసీ అది. ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఓకే. బట్ చాలా గ్యాప్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ ఎప్పుడు ఫిల్ చేస్తారు? రియాలిటీ అర్థమైంది వాళ్ళకి. ఆ! సో, అలా వెనక్కి, ముందుకి ఒక 2 నెలలు కష్టపడితే ఫైనల్లీ వీళ్ళు తయారు చేసింది వాళ్ళు వాడగలిగే స్టేజ్‌కొచ్చింది. అద్భుతం అని చెప్పను గానీ, హ్మ్. వాడగలిగే స్టేజ్‌కొచ్చింది. ఎన్ని రోజులకది జిగి? ఒక 120 డేస్. ఓకే. స్లో బట్ నాట్ బ్యాడ్ యాజ్ ట్రెడిషనల్. నాట్ బ్యాడ్. ఆ! అంటే ఇది నాకొక మంచి ఎగ్జాంపుల్‌లా కనిపిస్తుంది. హ్మ్. ఒక యంగ్ పర్సన్ ఈరోజు బయటకొచ్చేవాడు బేసిక్ కంప్యూటర్ ఫౌండేషన్స్ ఉండి, హ్మ్. ఆ కంప్యూటేషనల్ థింకింగ్, ఆ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ కాన్సెప్ట్ ఉండి, మనుషులతో మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ గ్యాదర్ చేసుకోవటం, అదంతా ఒక అర్థమయ్యే భాషలోకి మార్చుకోవటం, అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోవటం, ఇవన్నీ హ్యూమన్ స్కిల్స్ అనుకుందాం. సాఫ్ట్ స్కిల్స్ అనుకుందాం. ఈ స్కిల్స్ ఉండి, ఇది ఎగ్జిక్యూట్ చేసి, ఆ చేసిన కోడ్ కరెక్టా కాదా వాలిడేట్ చేసుకొని, మళ్ళీ వెనక్కి రావటం. సో, ఇవన్నీ గ్యాదర్ చేసి నేర్చుకోవడానికి ఒక మనిషి కష్టపడితే, ఒక 100-120 రోజులు నేర్చుకోవచ్చు అనైతే నాకు అర్థమైంది. అది చాలా కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్. నువ్వు ఓన్లీ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి, డిప్లాయ్ చేసావనే పర్స్పెక్టివ్‌తో కాకుండా, ఆ ఫ్రెషరు ఆర్ ఆల్మోస్ట్ ఫ్రెషర్‌ని ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ కింద నువ్వు మారుస్తున్నావంటే, ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నియర్లీ ఫుల్ స్టాక్ రిక్వైర్మెంట్స్ నుంచి, టెస్టింగ్ దగ్గర నుంచి, మానిటరింగ్ దాకా నువ్వు తీసుకొస్తున్నావంటే, చాలా పెద్ద టాస్క్ అది. ఐడియల్లీ నేను అనుకోవడం ఏంటంటే, ఇక ముందు బయటికొచ్చే స్టూడెంట్స్‌కి ఈ మాత్రం స్కిల్ సెట్ లేకపోతే చాలా కష్టం. అంటే సాఫ్ట్ స్కిల్సు, ఏఐని పని చేపించగలిగే స్కిల్సు, చివరికి అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అండ్ మానిటరింగ్ స్కిల్స్ 3 కావాలంటున్నావు నేను నువ్వు. జస్ట్ నా తలకే కంప్యూటర్‌లో పెట్టి కీబోర్డ్‌లో నుంచి కొడితే బయటకొచ్చేదైతే క్లౌడ్ కోడ్ చేస్తది. అవును. నీకంటే బాగా చేస్తది. అవును. దాని నుంచి ఎక్స్‌ట్రా నేనేమిస్తున్నాను? ఆ మనిషిని అర్థం చేసుకొని, ఆ మనిషికి అర్థమైంది, దీనికి అర్థం కానిదాన్ని నేను దాన్ని మార్చగలుగుతున్నాను, ట్రాన్స్‌లేట్ చేయగలుగుతున్నానా? హ్మ్. ఆ ట్రాన్స్‌లేషన్ కుడ్ బి ది మెయిన్ యాస్పెక్ట్ వేర్ హ్యూమన్స్ విల్ కమ్ ఇన్. హ్మ్. ఆ స్కిల్ లేకపోతే ఫ్రెషర్‌కి జాబ్ రావడం కష్టం. హ్మ్. ఈ స్కిల్ జనరల్లీ మిడ్ టు సీనియర్ లెవెల్స్‌కి ఉంటది. ఎందుకంటే అవును. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సో, ఇది నా పర్సనల్ పర్సెప్షన్. హ్మ్. బట్ రేపొద్దున ఫ్యూచర్‌లో ఏమవబోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమైనా ఇన్‌సైట్స్ ఉన్నాయా? జిగి నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, మన విద్యార్థులందరికీ కొద్దిగా ఒక వెనకడుగు వేసి, బేసిక్స్ ఆఫ్ ఏఐ. ఏఐలో ఏమేమి ముక్కలు కలిపితే ఒక బ్రిడ్జో లేక రోడ్డో మీకోసం తయారవుద్దో అర్థం చేసుకోండి. సింపుల్‌గా ఎక్కువ కాంప్లెక్స్ వద్దు, మీరు డీప్ డైవ్ చేయొద్దు, మీరు ఎల్ఎల్ఎంలు రాయొద్దు మీరు. ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఎస్ఎల్ఎం అంటే ఏంటి? ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంటిక్ అంటే ఏంటి? కొత్తగా వచ్చే ఐడీలు యాంటీ గ్రావిటీ కావచ్చు, క్లౌడ్ సిఎల్ఏ కావచ్చు ఏదన్నా. అన్నిట్లో ఒకటొకటి నేర్చుకోండి. వాటి మధ్యలో ఉన్న డాట్స్‌ని జాయిన్ చేసుకోండి. అది చేసుకుంటే అయి ఏంటంటే మీ కార్ హెడ్‌లైట్‌లా పనిచేస్తాయి మీకయి. మీకు రోడ్డు కనపడుతది ఏదో ఒకటి. అది ఎటు ఎళ్తారనేది మీ డెసిషన్. కానీ రోడ్డయితే కనపడతది. ఆ బేసిక్స్ చేయాలి ఎవరైనా. సో, అదండి కథ. మీరు గనక ఏఐ వల్ల నా జాబ్ పోద్దా అని భయపడుతుంటే, ఆ భయం కరెక్టే. కానీ ఆ భయం నిజంగా నాకు ఇవాళ ఏమైనా అయిపోద్దా అని మాత్రం భయపడొద్దు. నిదానంగా మురళి చెప్పినట్టు ఆ సింపుల్ థింగ్స్‌తో స్టార్ట్ చేసి స్కిల్స్‌ని పెంచుకోండి. ఆ బేసిక్ టూల్స్‌ని వాడటం తెలుసుకోండి. అక్కడి నుంచి మీకు ముందేం జరుగుతుందో కనిపిస్తా ఉంటుంది. మీరు నావిగేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈసారి ఇంకా డీప్ ఇన్సైట్స్ వద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ హెడ్ రాక్ షో.